ప్రైవేటీకరణలో భాగంగానే ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం మరి అంటే పరుగులు తీస్తుందని చెప్పాలి. ఎందుకనంటే బిఎస్ఎల్ మొదలుకొని రైల్వే మొదలుకొని ఎల్ఐసి మొదలుకొని బ్యాంక్ సెక్టర్లో కూడా ఏమీ కూడా వదిలిపెట్టలేదు. వాటన్నింటిని కూడా ప్రైవేటీకరణ చేసుకుంటూనే ఈరోజు విశాఖపట్నం కూడా మంట మరి రగిలింది. ఈ రోజుకి రగిలి దగ్గర 1000 రోజులు పైగా మరి రేపు 27వ తేదీకి కాబోతుంది. మరి ఏదేమైనప్పటికీ కూడా మరి ఈ కోణంలో మరి ఏదైతే ఈరోజు జిందాల్తో మరి స్టీల్ ప్లాంట్ ప్రత్యేకంగా చేకర ఒప్పందం చేసుకుందో దాని విషయంలో మరి మనతో మాట్లాడడానికి మరి సిఐటి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో జగన్నాయుడు గారు వారితో మాట్లాడడం ప్రయత్నించేద్దాం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని అమ్మే కుట్రలను తీవ్రతం చేస్తూ ఉంది. జిందాల్ స్టీల్ తో రహస్య ఒప్పందం చేసుకుంది. ఢిల్లీలో గత 6 రోజుల నుంచి దీనికి అవసరమైనటువంటి కార్యాచరణ ప్రభుత్వం చేపట్టింది. ప్రధానంగా రాష్ట్రంలో స్త్రీని జిందాల్ చేతులు పెట్టడం ద్వారా క్రమేపీ ప్లాంట్ ని ప్రైవేట్ చేతులు పెట్టి దానికోసం కంకణ కట్టుకుంది. సంవత్సరానికి 2 లక్షల టన్నులు ఉత్పత్తి చేసేటువంటి బ్లాస్ట్ ఫర్నేస్ 3ని మోడీ ప్రభుత్వం కావాలని గత 2 సంవత్సరాల నుండి మూతకు గురి చేసింది. దానికి కావాల్సినటువంటి ఇనుప ఖనిజాన్ని సరఫరా చేయకుండా తీవ్ర ఆటంకాలు సృష్టిస్తూ ఉంది. వాస్తవంగా స్టీల్ ప్లాంట్ కి సంవత్సరానికి 1 కోటి లక్షల టన్నుల తాలూకా ఇనుప ఖనిజం అవసరం పడుతుంది. దీన్ని ఇంతవరకు బయలుదేర గనుల నుంచి ప్రభుత్వం సరఫరా చేసుకుంటూ వచ్చింది. సంవత్సరానికి 1 కోటి లక్షల టన్నులు అవసరమైతే ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం 40 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ ప్లాంట్ కి గనులు ఇవ్వకుండా సరఫరా చేయకుండా ప్రైవేట్ కి కట్టబెట్టే పని చేపట్టింది. రెండో వైపు నుంచి స్టీల్ ప్లాంట్ కావాల్సిన గనుల్ని మీరు బళ్ళారి నుంచి తీసుకోండి అని చెప్పని ఉత్సాహిస్తూ ఉంది. బళ్ళారి నుంచి తీసుకోవడం చెప్పారంటే ట్రాన్స్పోర్ట్ సందర్భం రవాణా ఖర్చులు పెరుగుతాయి, ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి, మార్కెట్లో స్టీల్ రేట్ పెరిగే ప్రమాదం ఏర్పడుతుంది. ఇది ఆర్థికంగా కావాలని స్టీల్ ప్లాంట్ ని నష్టపరిచే తప్ప ఇంకోటి కాదని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకని బయలుదేరా గనులు స్టీల్ ప్లాంట్ జిందాల్తో నువ్వు ఒప్పందం చేసుకుంటావు కాబట్టి ఈ చీకటి ఒప్పందాన్ని వెంటనే ప్రభుత్వం బహిర్గతం చేయాలని చెప్పని సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్ని ఆటంకాల మధ్య స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం సృష్టించినటువంటి ఇన్ని ఆటంకాల మధ్య కూడా గత 9 నెలల్లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 9 నెలల్లో స్టీల్ ప్లాంట్ 19,000 కోట్ల టర్నోవర్ ని సాధించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి 18% జీఎస్టీ సుమారు 250 కోట్ల రూపాయల జీఎస్టీ చెల్లించింది. బ్యాంకులకు రుణాలు వడ్డీలు చెల్లించింది. ఎన్ఎన్బిసికి 2,000 కోట్ల రూపాయలు అప్పు చెల్లించింది. ఇన్ని చేస్తున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆ సంస్థ ఉత్పత్తిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ కి 50% జీతాలు నిలవలేవు. నాన్ ఎగ్జిక్యూటివ్స్ కూడా వచ్చే జీతాలు వచ్చే పరిస్థితి లేదని చెప్పి భయపడతా ఉంది. కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు ఇవ్వడం లేదు. ఈ విధంగా సంస్థ మనుగడ కోసం, సంస్థ ఉత్పత్తి కోసం, సంస్థ టర్నోవర్ సాధించడంలో ముందు ఉంటున్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ కి, నాన్ ఎగ్జిక్యూటివ్స్ కి, కాంట్రాక్ట్ కార్మికుల్ని వారి జీతాలు ఇవ్వకుండా భయపెట్టి ఆందోళన గురి చేసి ఈరోజు అప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వానికి డబ్బులు కడతా ఉంది స్టీల్ ప్లాంట్. మేము అడుగుతున్నాం, ఏ సంస్థలోనైనా సరే ఉత్పత్తి కావాలని చెప్పారంటే కీలకం కార్మికులు. ఆ కార్మికుల జీతభత్యాలు నువ్వు చెల్లించాలి. తర్వాత నువ్వు జీఎస్టీ కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మేము ఒక పక్క మీరు స్టీల్ ప్లాంట్ నష్టాల్లో పెట్టి జీతాలు లేకుండా చేసి వర్కర్స్ కి మీ జీఎస్టీ ఎలా తీసుకుంటారు? మీరు నిజంగా మీకు ప్రజల మీద అభివృద్ధి చూసుకుంటే ఉంటే జీఎస్టీ నువ్వు పక్కన పెట్టి ముందు ఉద్యోగస్తులకి, కార్మికులకి జీతాలు చెప్పాలి కదా కేంద్ర ప్రభుత్వం. కానీ దాని విరుద్ధంగా జీఎస్టీని వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. అంటే కావాలని కార్మికులు జీతాలు ఇవ్వకుండా ఎండగట్టి అదే కార్మికుల చేత, ఎంప్లాయీస్ చేత ఏదో విధంగా ప్రైవేట్ వ్యక్తులను తీసుకురండి, మాకు సంస్థ నడిపించడం చెప్పినటువంటి పరిస్థితి తెచ్చే విధంగా కావాలని పట్టుపూర్తిగా ఈ రోజు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి తప్పుడు మార్గాన్ని వెంటనే వినాలని చెప్పని మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్
స్టీల్ కార్మికుల తాలూకా న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయి. వాళ్ళు చెప్తుంది ఏంటంటే మాకు 5,000 కోట్లు ఇవ్వండి, మాకు కేవలం 5,000 కోట్లు ఇవ్వండి, ముడిసరికి ఇవ్వండి, దీంతో పాటు ప్లాంట్ తాలూకా ఉత్పత్తి సామర్థ్యం ఎంత ఉందో ఆ ఉత్పత్తి సామర్థ్యం పూర్తి సామర్థ్యం నడిపించేంత చర్యలు చేపట్టండి, మా సంవత్సరం టైం ఇవ్వండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని లాభాలు బట్టి పెట్టేస్తామని చెప్పని కార్మికులు ఛాలెంజ్ చేసుకొని చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ముందు రావడం లేదు. ఓ పక్క అదానీ అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకి 16 లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చి రుణమాఫీ చేసింది. కానీ 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి బంగారు బాతు వంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేవలం 5,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి చేతులు రావలేదు. ఇది కావాల్సిన పుట్టదంతా కూడా ఏదో విధంగా స్టీల్ ప్లాంట్ ని నష్టాలు పాలు చేయాలి. ప్రారంభంలోనే వాళ్ళు స్టాటిక్ సేల్ పేరు మీద 100% అమ్మాలని చెప్పి కుట్ర పన్నారు. దాని స్టీల్ ప్లాంట్ కార్మికవర్గం, విశాఖపట్నం కార్మికవర్గం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన 3 ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది. ఇక డైరెక్ట్ గా ఆ ఉద్యమాన్ని ఎదుర్కోవడం దానికి ధైర్యం లేక ఇండైరెక్ట్ గా స్టీల్ ప్లాంట్ నష్టాలు పాలు చేసి కష్టాలు పాలు చేసి ప్లాంట్ ని తనకు అనుకూలంగా ఉన్నట్టు కార్పొరేట్ చేతుల్లో పెట్టడం కోసం పూనుకుంది. దానిలో భాగంగానే జనతాలతో ఈ చీకటి ఒప్పందం అని చెప్పినది మేము భావిస్తూ ఉన్నాం. ఇటువంటి దుర్మార్గమైన ద్వారపూర్తిమైనటువంటి చర్యల్ని కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మీకు బాధ్యత లేదని ప్రశ్నిస్తున్నాం మేము. ఇంతకంటే అన్యాయం, ఇంతకంటే ద్రోహం బీజేపీ చేస్తున్నప్పుడు మీరు ఎందుకని నిలదీయట్లేదు, ఎందుకని అడ్డుకోవడం లేదు, ఎందుకంటే సొంత గనుల కోసం మీరు పోట్లాడడం లేదు? మీ బాధ్యత మరచి వ్యవస్థ సరైన కాదు. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని కేంద్రం మేళ వంచి రాష్ట్ర ప్రయోజనాలు, విశాఖపట్నం ప్రయోజనాలు కాపాడే విధంగా స్టీల్ ప్లాంట్ రాష్ట్రం కోసం పూనుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు బీజేపీ మిత్రపక్షం జనసేన మిత్రపక్షం టీడీపీ, మీకు బాధ్యత ఉంది. మీరు కూడా కేంద్రం మీద చిత్తుతో పోట్లాడండి. మీ ముగ్గురు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మేము ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడుతున్నామని చెప్పండి. మేము వీరిని సూటిగా అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ పరీక్షించకుండా రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడుతాయండి? యువత ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయండి? ప్రభుత్వానికి ప్రజలకు ఆదాయం ఎలా వస్తాయండి? నిజంగా మీకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యనుకుంటే ఎన్నికలు వచ్చేటప్పుడు ప్రజలు మీరు నచ్చిన వాళ్ళు ఓటేస్తారు, ఎవరు ఆదరణ గెలుస్తారు, అధికారం చేపడతారు. అధికారం చేపట్టిన తర్వాత ప్రజల కోసం మీరు పాటుపడాలని చెప్పినట్టే పరిశ్రమ ఉండాలి కదా, స్టీల్ ప్లాంట్ ఉండాలి కదా, ప్రభుత్వ పరిశ్రమ ఉండాలి కదా. ఉంటే మీరు ప్రజల సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన రాష్ట్రానికి, విశాఖపట్నానికి, స్టీల్ ప్లాంట్ కి తీవ్ర ద్రోహం చేస్తున్నటువంటి బీజేపీ మీద ఈ 3 పార్టీలు పట్టుదలగా చర్చలతో పోట్లాడి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పూనుకోవాలని చెప్తాం. మరోసారి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీతో హితం దాడి చేస్తున్నాం. మీరు కేవలం ఈరోజు కొద్దిమందిగా ఉన్నటువంటి కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం, జిందాల్ ప్రయోజనాల కోసం ఈరోజు అనేక త్యాగాలతో సాధించినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని 3 లక్షల కోట్లు ఆస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ ని మీరు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలు మీరు వెంటనే ఆపాలి. ఒక పక్క జీవీఎల్ గారు చెప్తారు స్టీల్ ప్లాంట్ అమ్మకం అయిపోయింది, దీన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి అభివృద్ధి చేస్తున్నారు. మీరు ఒక పక్క నుంచి ఒకటి ప్రైవేట్ శక్తుల చేతుల్లో పెట్టడం కోసం పూనుకొని రెండో పక్క అభివృద్ధి ఎలా చేస్తారు మీరు? కాబట్టి కుట్రల్ని, కుతంత్రాలను ఆపి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని పూర్తి స్థాయి సామర్థ్యం నడిపించే విధంగా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలి. బ్లాస్ట్ ఫర్నెస్ 3 ని వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలి. స్టీల్ ప్లాంట్ కావాల్సిన సొంత గనులు ఇవ్వాలి, ముడిసరుకు ఇవ్వాలి. దీంతో పాటు 5,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, 5,000 పోస్టులు అంటే భర్తీ చేయాలి. 8,500 మంది నిర్వాసిత ఉద్యోగాలు అంటే ఇవ్వాలి. అవి ఇవ్వడం ద్వారా స్టీల్ ప్లాంట్ బలోపేతం చేయగలం తప్ప ఇంకో రకంగా మార్పు లేదని చెప్పి చెప్పదలుచుకున్నాం. అలా చేయని పక్షంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, విశాఖపట్నం ప్రజానీకం బీజేపీ ప్రభుత్వాన్ని కోరికట్ట తప్పదని చెప్పని మీతో హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఎలాగన్నా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మొట్టమొదట పోస్కో ప్రయత్నం చేశారు. ఇప్పుడు జిందాల్తో చీకటి ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఏ రకంగా దీనికి ముడి సరుకును, ఇనుప ఖనిజాన్ని ఏమీ ఇవ్వకుండా అష్టదిగ్బంధనం చేసి ఆర్థిక వనరులు ఇవ్వకుండా దీన్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాలని చూస్తున్నారు. దీన్ని శైలిలో విలీనం చేయమని చెప్పేసి కార్మికులు పెద్ద ఎత్తున కోరుతూ ఉన్నారు. అయినా సరే దానికోసం పట్టించుకోవట్లేదు. ప్రత్యామ్నాయాన్ని ఏమీ ఆలోచించకుండా పూర్తిగా దీన్ని కార్పొరేట్ కంపెనీని కట్టబెట్టాలని ఇప్పటికే దాదాపు 1040 రోజుల నుంచి కార్మిక వర్గం పోరాడుతూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ కి సంఘీభావంగా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా విశాఖపట్నం జీవీఎంసీ దగ్గర గత 1000 రోజుల నుంచి ఆందోళన జరుగుతుంది. రేపు 27వ తారీఖు నాటికి స్టీల్ ప్లాంట్ జీవీఎంసీ దగ్గర ఏర్పాటు చేసినటువంటి అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల
ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి దీక్షా శిబిరానికి 1000 రోజులు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆ రోజు విశాఖ నగరంలో భారీ ర్యాలీ, కార్మికులు ప్రజా సంఘాలతోటి ఒక భారీ ర్యాలీ అనేది జరుగుతోంది. డిఆర్ఎం ఆఫీస్ నుంచి జీవీఎంసీ గాంధీ స్టాచ్యూ దగ్గర ఉన్నటువంటి దీక్షా శిబిరం వరకు కూడా 1000 రోజులు ఈ శిబిరానికి పూర్తయిన సందర్భంగా ఒక భారీ కార్మిక ప్రదర్శన జరుగుతూ ఉంటుంది. ఇక మీద రోజు రోజుకి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి బీజేపీ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము ఉపసంహరించుకున్నాం అనే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా మా కార్యాచరణని రూపొందించబోతున్నాం. 27వ తర్వాత మొత్తం ఉద్యమం రూపమని తీవ్రతరం చేస్తాం. ఆ రకంగా స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రజానీకాన్ని కాబట్టి ప్రజలందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేసే విధంగా కార్యాచరణ రూపొందించి దీన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తాం. బీజేపీ ఎన్నికల్లో గద్దె దిగడమా, స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పడమా ఖచ్చితంగా అయ్యే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి మేము తెలియజేస్తాం.